మన మంత్రి గారికి వాళ్ళ అన్నగారికి కేబినెట్ హోదా ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ వైజాగ్లో పెరుగుతున్న కాలుష్యంపై కూడా ఉందా? ఇదేమి రాజకీయ విమర్శ కాదు. 25 లక్షల మంది వైజాగ్ ప్రజల హెల్త్ గురించి అడుగుతున్న ప్రశ్న. మన వైజాగ్ని ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రాని, ఫ్యూచర్ టెక్ హబ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటున్నాం. పోర్ట్ అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, జాబ్స్ రావాలి, బట్ ఎట్ వాట్ కాస్ట్? నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ముఖ్యంగా వైజాగ్ పోర్ట్ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వన్ టౌన్, కొత్త వీధి, జ్ఞానాపురం, చిలకపేటలో ఉన్న ప్రజలు ఈ డస్ట్ నేరుగా ఎందుకు భరించాలి? పోర్ట్లో కోల్, ఐరన్ ఓర్ లాంటి బల్క్ కార్గో హ్యాండ్లింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ సమయంలో ఫిజిటివ్ డస్ట్ జనరేట్ అవుతుంది. ఈ డస్ట్ నేరుగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్తుంది. రూల్స్ లేవు నేను చెప్పట్లేదు. కోల్ స్టాక్స్ కవర్ చేయాలి, వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలి, డస్ట్ సప్రెషన్ సిస్టమ్ ప్రాపర్లీ మెయింటైన్ చేయాలి. రూల్స్ ఉన్న వాటి స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? WHO ప్రకారం PM 2.5 మైక్రోస్కోపిక్ పార్టికల్స్ మన లంగ్స్ లోకి డీప్ గా వెళ్లి రెస్పిరేటరీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని క్లియర్ గా చెప్తుంది. ఇది కేవలం పోర్ట్ ఇష్యూ కాదు, ఇది కేవలం పోర్ట్ పొల్యూషనే కాదు, ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ, ఇది ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఇష్యూ, ఇది అకౌంటబిలిటీ ఇష్యూ. కార్గో హ్యాండ్లింగ్ పెరగాలి, ఎకానమీ పెరగాలి, కానీ పొల్యూషన్ కంట్రోల్ కూడా అదే స్థాయిలో పెరగాలి. ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు ఎన్ని ఇన్స్పెక్షన్స్ జరిగాయి, ఎన్ని వైలేషన్స్ గుర్తించారు, ఎన్ని ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ వసూలు చేశారు, రూల్స్ ఫాలో అవ్వలేని వారి మీద ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు. వైజాగ్ పోర్ట్ దేశానికి ఎకనామిక్ గేట్వే కావచ్చు, కానీ పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి పొల్యూషన్ గేట్వే మాత్రం కాకూడదు. డెవలప్మెంట్ ఈజ్ నెససరీ, బట్ పబ్లిక్ హెల్త్ ఈజ్ నాట్ నెగోషియబుల్, రైట్?